హాయ్ అండి, నేను మీ కోమల. వెల్కమ్ టు మై ఛానల్ కోమల తెలుగు కుకింగ్ ఛానల్. ఇదిగోండి, ఈరోజు నేను ఆవకాయ పచ్చడి పెడుతున్నాను. ఈ సౌదీ అరేబియాలో ఇలాగనే ఉంటాయండి మామిడికాయలు. అంత పచ్చిగా ఏమీ ఉండవు, కాకపోతే పుల్లగానే ఉన్నాయి ముక్కలు. అది ఈ ఒక 15 కాయలండి. ఇవి కాయ సైజు చూపిస్తా. ఇదిగోండి, ఈ సైజులో ఉన్నాయి కాయలు. దగ్గర దగ్గర 15-18 కాయల దాకా ఉన్నాయి. ఇదే సైజు. ఈ కట్ చేస్తే 8 వచ్చినాయి. ఈ గిన్నెతోటి 8 గిన్నెలు ముక్కలు. ఆవాలు పావు కప్పు, ఉప్పు కూడా ఇంతేనండి. ఇదిగోండి, కారం 1 కప్పు తీసుకున్నాను. దీనికి ఆవాలు కొంచెం తక్కువ, 3/4 ఆవాలు, 3/4 ఉప్పు, 3/4 గిన్నె ఉప్పు, పావు కప్పు మెంతులు. ఇందులో నేను సగం మెంతులు పొడి చేస్తాను, కొంచెం ఏమో ఒక గుప్పుడు ఇలాగే వేసేస్తానండి. బాగుంటుంది. కలిపేటప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, నువ్వుల నూనె. ఇది 1 కేజీ ఉంటుంది. ఇది నువ్వుల నూనె. ఇది కలిపేటప్పుడు చూపిస్తాను. ఇది పౌడర్ చేయాలండి. ఆవాలు ఇవన్నీ నేను ఇప్పుడే ఎండబెట్టుకొని వచ్చాను. ఆవాల పిండి, ఇది కూడా ఉప్పు కూడా కల్లుప్పు, ఇది కూడా మిక్సీ పట్టాలి. మెంతులు కూడా మిక్సీ పట్టాలి. ఇవన్నీ అయిన తర్వాత చూపిస్తా కలిపేటప్పుడు. ఇదిగోండి, ఈ పొడి చేసుకున్నాను. ఇదిగోండి ఆవపిండి, ఆవపొడి ఇలా చేశాను. కారం, మెంతిపొడి, మెంతులు, వెల్లుల్లిపాయలు. ఇదిగోండి ఉప్పు, కల్లుప్పు కూడా నేను మిక్సీ పట్టేశాను. ఇలాగా ఇవన్నీ ఇప్పుడు నేను చూపిస్తాను. ఇదిగోండి అన్ని మెజర్మెంటు. ఈ 8 గిన్నెలు. ఇదిగోండి, ఈ గిన్నెతోటి 8 గిన్నెలు ముక్కలు. ఇవి 1 కప్పు కారం, 1 కప్పు ఆవపిండి, పావు ఇదిగోండి మెంతిపిండి. ఇవి మెంతులు ఇలా పైన చల్లుకోవాలి. సాల్ట్ కూడా ఇదిగోండి కప్పు. కావాలంటే తర్వాత కలిపేటప్పుడు చూసుకోవచ్చు. 3వ రోజున వేసేస్తున్నాను. ఇదిగోండి, కారం ముందు ఇలాగా కలిపేసుకోవాలి, అన్నీ మిక్స్ చేసుకోవాలి. కారం, మెంతిపిండి, ఆవపిండి, మెంతిపిండి. ఇదిగోండి మెంతిపిండి, ఉప్పు నేను కొంచెం తగ్గిస్తానండి, ఎందుకంటే తర్వాత 3వ రోజున చూసుకోవచ్చు. ఇది కొంచెం ఉప్పు, చాలా ఉప్పుగా ఉంది, కొంచెం తీస్తున్నాను. ఇదిగోండి ఇంత తీసా. మిక్సీ పడితే ఎక్కువ వస్తుంది కదా. ఇప్పుడు ఇలా కలిపేసేసుకొని ఇదిగోండి మెంతులు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడే 1 గుప్పుడు. ఇదిగోండి వెల్లుల్లిపాయలు. ఇదిగోండి నువ్వుల నూనె. ఇది ఇప్పటికి సరిపోద్దండి. 3వ రోజున కావాలంటే వేసుకోవచ్చు. 1 లీటర్ ఇది. ఇదిగోండి, ఫస్ట్ ముక్కలు నేను ఇలాగ డిప్ చేసుకుంటాను, ఎందుకంటే ముక్క మెత్తపడదు. ఆల్రెడీ ఇక్కడ మా ముక్కలు ఇలా ఉంటాయి, మామిడికాయ. దానికోసం నేను ఇలా వేసుకుంటాను. 2 సెకండ్లు ఇలా నానబెట్టుకొని దీంట్లో వేసేస్తాను. అన్ని ముక్కలన్నీ ఇలాగ నూనెలో డిప్ చేసుకొని దీంట్లో వేసాను. ఇప్పుడు ఇది నూనె తర్వాత కలిపి ఇదిగోండి ఇలా కలపాలి. ఆల్రెడీ ముక్కలకి నూనె బాగా పట్టింది కదా, బాగా మిక్స్ అవ్వాలి. నాకు గిన్నె చిన్నదైపోయింది,
బేసన్లో ఏం లేవు ఇక్కడ. సౌదీ అరేబియాలో మామిడికాయ పచ్చడి. ఇదిగోండి వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి ఇదిగోండి ఇలాగ నేను సగం సగం కలుపుతున్నాను, ఎందుకంటే గిన్నె చిన్నదైపోయింది. షిఫ్ట్ చేసుకున్నాను దాంట్లో. ఇదిగోండి చక్కగా అడుగుని మొత్తం కలిసిపోయింది. నూనె, ఇవి మామిడికాయ ముక్కలు డిప్ చేసిన నూనె. ఇలా కలిపేస్తే అండి చక్కగా కలిసిపోతుంది, ఏం పర్వాలేదు. మూడో రోజున అప్పుడు నూనె పైకి తేలుతుంది కదా, మూడో రోజున మళ్ళీ కలుపుకోవాలి, కలపాలి. చూసారా చక్కగా కలిసింది ముక్కలు. ఇది నేను కారం ఇండియా నుంచి తెప్పించానండి, పట్టిన కారం ఇంట్లో. మంచి ఎర్రగా నూనె మొత్తం పోసేస్తున్నాను. ఇప్పుడు నూనె సరిపోనట్టుగానే ఇలాగైనా కనిపిస్తుందండి. మూడో రోజు చూస్తే ఇప్పటికే ఇదిగోండి నూనె కూడా బాగా పైకి వస్తుంది. ఇది కొంచెం ఊరిన తర్వాత అప్పుడు మనకి తెలుస్తుంది. మూడో రోజున కావాలంటే నూనె పోసుకోవచ్చు, ఉప్పు కారం ఏమైనా పట్టితే అప్పుడు మూడో రోజు చేసుకోవచ్చు. అంతే అండి. ఇలాగే మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేయండి. ఆల్మోస్ట్ అందరికీ, ఇండియాలో అందరికీ తెలిసింది. నేను ఇలాగా పట్టా మామిడికాయ పచ్చడి. 3 రోజుల వరకు అసలు ఏం కలపకూడదండి, కాకపోతే నీళ్ళు ఏమీ తగలకుండా చూసుకోవాలి, జాగ్రత్తగా మంచిగా మూత పెట్టాలి. అంతే అండి. 3వ రోజు అయిన తర్వాత చూపిస్తాను. మొత్తం కలిపేసేసాను, నూనె అంతా అడిగి వెళ్ళిపోయింది. 3వ రోజు తీసి చూపిస్తాను ఎలా ఉందో. ఇప్పటికైతే ప్రస్తుతానికి ఇలాగనే చేశాను. 3వ రోజు కలిపేటప్పుడు చూద్దాం. ఓకే. 3 days later. ఇదిగోండి 3 రోజులైంది. ఈరోజు నేను ఓపెన్ చేస్తున్నాను, ఎలా ఉందో చూస్తా. ఈరోజు నేను కలిపేసుకోవడమే. ఉప్పు కారాలు కట్ చేసి ఇది రావట్లేదు. బాగా మంచి వాసన వస్తుంది. ఇదిగోండి 3 రోజులు అయింది. ఈరోజు ఇంకా నేను కలపలేదు, ఇప్పుడే ఓపెన్ చేశాను. ఇదిగోండి నూనె అంతా ఆ వేళ పోసింది, ఇలా పైకి వచ్చింది. ఇంకా కొంచెం నూనె పట్టింది. తడి లేకుండా చక్కగా గరిటె, చేతులు ఇవన్నీ శుభ్రంగా ఇవన్నీ చక్కగా కలిసింది. ఇప్పుడే అండి ముక్కల్లో ఉప్పు లేకపోయినా, కారం లేకపోయినా, ఉప్పిండి లేకపోయినా ఇప్పుడే ఈరోజే కలుపుకోవాలి.
అన్నీ సరిపోయినాయండి, కానీ కొంచెం ఉప్పు తక్కువగా ఉన్నట్టుంది నాకు. మొన్న మిగిల్చాను కదా, ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. సరిపోద్దండి, అంత తక్కువేమి లేదు, కానీ నా నోటికి ఏంటో కొంచెం తక్కువగా ఉంది. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఎందుకంటే నూనె మన పోసని ఈ బాటిల్ తోటి ఇవాళ పోస్తున్నాను, సరిపోదు. ఇది నువ్వుల ఆయిల్ అండి. మామిడికాయ పచ్చడిలో నూనె ఎక్కువే ఉండాలి, ఎందుకంటే సంవత్సరం పొడుగుతూ ఉంటుంది కాబట్టి. లేకపోతే నలుపు వచ్చేస్తుంది, పాడైపోతుంది నూనె తక్కువ ఉంటే. ఈ నూనె కూడా పట్టేస్తుంది. ఇలా ఉండాలి నూనె. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇదిగోండి, ఇలాగా అంతా రెడీ అయిపోయింది. 3 రోజుల తర్వాత నేను ఓపెన్ చేసి ఇలా కలుపుతున్నా, బాటిల్లో తీసుకుంటున్నాను. స్టీల్ దాంట్లో ఉంచితే పచ్చడి నలుపు వచ్చేస్తుంది, అందుకోసమే బాటిల్లో గాజు సీసాల్లో షిఫ్ట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ బాటిల్స్లో ఇలాగా ఫిల్ చేశాను. 3 బాటిల్స్ వచ్చినాయి. 15 మామిడికాయలు, 16 ఉన్నాయిలేండి. అది ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.